అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతీ మాతా చ పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వర బాంధవ శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అని చెప్పుకున్నాడు మహానుభావుడు. అమ్మ నేనేం అడుగుతానో తెలుసా? జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. ఇవాళ టైం సరిపోతుందేమో లేదో కానీ ఆ తల్లే జ్ఞానాన్ని కూడా వడ్డించేస్తుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. అమ్మ అలా పొలాల్లో కనపడిన అమ్మ, అంతటా కనపడుతున్న అమ్మ, అమ్మవారిని అన్నపూర్ణగా మీరు దర్శనం చెయ్యాలంటే నేనైతే అంటాను, పిల్లి అంతటి దొంగతనానికి అలవాటు పడిన జంతువు మరొకటి ఉండదండి. ఎందుకో తెలుసా? బాగా చీకటి పడ్డాక వస్తుంది, ఇంత చప్పుడు అవ్వదు. అయ్యి బాబోయ్ ఇంట్లో పిల్లి మరిగేసిందండి అంటారు. చూడండి ఎంత చిత్రమైన మాట. చూడండి, అది దొంగకు అంటారండి. ఒకసారి దొంగడు పడ్డాడు అనుకోండి, ఇంట్లో హాల్ తలుపులు తీసున్నాయి కదా అని వచ్చి సెల్ ఫోన్ అటుపోయాడు అనుకోండి, మీరు ఆ తర్వాత నుంచి ఏమన్నా ఆ రోజు సెల్ ఫోన్ అటుపోయాడు, వీడు ఫలానా వాళ్ళ ఇంట్లో హాల్ తలుపులు తెరిచి ఉంటాయని వచ్చేస్తాడేమో అని చెప్పి దొంగ పడ్డాడు, దొంగ మరిగాడు, ఇంటికి తాళాలేండి అంటారు. ఆ మాట మళ్ళీ ఎవరికి వాడతారు తెలుసా? పిల్లి ఇంట్లో మరిగిందండి అంటారు. ఈ రెండు దొంగతనానికి ప్రసిద్ధి. పిల్లి కూడా నిశ్శబ్దంగా వచ్చి అలా తోసేసి గుడుగుడు 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 పాలు తాగి పారిపోతుంది. అంతటి పిల్లి దాని పళ్ళు ఎంత సూదిగా ఉంటాయండి, ఎలా పట్టుకుంటుందో తెలియదు, ఎలకని లటక్కని పట్టేసుకుని తినేస్తుంది. ఇంత క్రౌర్యానికి పాల్పడేటటువంటి పిల్లి, చిత్రం ఏమిటో తెలుసా అండి? పిల్లని పట్టుకున్నారనుకోండి, మా చిన్నతనంలో పెద్ద ఇల్లు ఉండేది మాకు ఏలూరులో. అంటే పిల్లులు అన్నిటి కింద పిల్లల్ని పెట్టేస్తుండేవి. పెట్టేస్తే మాకు సరదా, అబ్బా ఈ పిల్లికి ముఖం మీద నామాలు ఉన్నాయిరా అన్నయ్య, ఎంత బాగుందో అని మా తమ్ముడు పిల్లి పిల్లని తెచ్చేవాడు. అవునరా తమ్ముడు ఎంత బాగుందో ఈ పిల్లి పిల్లని పట్టుకుంటే మా అమ్మ దెబ్బలాడేది. ఒరే పిల్లి పిల్లల్ని పట్టుకోకండి రా, పిల్లి కరిచేస్తుందిరా మిమ్మల్ని, పిల్లి పిల్లలు తీకండి రా అనేది ఆవిడ. ఆ చిన్న పిల్లి పిల్లని పట్టుకున్నప్పుడు అప్పటికి దానికి ఇంకా తెలియదు. ఇలా ముఖం అమాయకంగా పెట్టి మన వంక చూసి చిన్ని మీసాలు అది నోరు విప్పి ఎర్రటి నాలుక చాపి చిన్ని పళ్ళతో మన వంక చూసి మ్యావ్ అంటుంది. అన్నప్పుడు ఎంత జాలేస్తుందో, పాపం ఇంత అమాయకురాలో అనిపిస్తుంది. అది కానీ కొంచెం వయసు వచ్చిందా దాని బ్రతుకేమిటో బయట పెట్టేస్తుంది. అది అందుని పిల్లలా ఎంత మెత్తగా ఉన్నాడోనండి అంటారు. అంత మెత్తటి ఒళ్ళున్న పిల్లని ఇంత దొంగతనానికి అలవాటు పడిన పిల్లి 4 పిల్లల్ని పెట్టగానే ఎంత జాగ్రత్తగా పాలిస్తుందో. పడుకోపెట్టుకుని శిరములన్నీ నోట్లో పెట్టుకుని ఆ పిల్లలన్నీ తాగేస్తుంటే నిజంగానండి అప్పుడు ఆ పిల్లి ముఖంలో ఉండేటటువంటి అవ్యక్తానందం మీరు చూడాలి. నా జీవితం సార్థకత పొందేసింది అన్నట్టుంటుంది. అందులో జగదంబ కనపట్టాలా మీకు? మాంసాన్ని ఎలకని తినే పిల్లి యొక్క శిరములలోంచి పాలు స్రవింపచేసి మాంసం తిన్న పిల్లి కడుపులోంచి ఆ పాలు పిల్లలు తాగుతుంటే పాలు కనబడితే తాగేసే అలవాటున్న పిల్లి తనలోంచి వచ్చిన పాలు పిల్లలు తాగుతుంటే నా జన్మ ధన్యమైపోయిందని ఇంకోళ్ళకిచ్చి తాను పడుకోవడమా? అమ్మ కనపట్టాలా అన్నపూర్ణ? ఏం ఆశ్చర్యం! తన పిల్లల్ని ఇంకో పిల్లి చెనకేస్తుందేమో, కుక్కెత్తుకుపోతుందేమో అని అంత కఠినమైన సూదంటురాళ్ళలాంటి పదునైన పళ్ళ మధ్య పట్టుకుని, అందుకే పిల్లిలా 10 ఇళ్ళు దాటించిందిరా అంటారు. గోడలు దూకి ఇంకో ఇంట్లో బావురి పిల్లి ఎత్తుకుపోకుండా తీసుకెళ్లి దాస్తుంది. 4 పిల్లలు పెట్టినటువంటి పిల్లికి ఎంత ప్రేమో పిల్లల మీద. కోడి, దిక్కుమాల కోడి ఎంత అమాయకప ప్రాణి అండి అది. ఇలా స్కూటర్ వెళ్తే దానికి ఎంత భయం ఏమిటో అట్టించి పరిగెడుతుంది అనవసరంగా. ఏదో పెద్ద గ్రంథాల ఆకాశంలోకి ఎగిరిపోయేది, అలా ఇలా రెక్కలు కొట్టుకుంటూ ఎగురుతుంటుంది కూడా అప్పుడప్పుడు. అలాంటి కోడి అది గ్రద్దతో పోరాటం చేస్తుంది ఆ కోడి. కానీ దాని గమ్మత్తు చూడండి, దానికి పిల్లలు పుడతాయి, ఎప్పుడు పెంట కుప్పల మీద ఇలా కొట్టుకు తింటుంటుంది అది. అలాంటి కోడికి ఎంత జాగ్రత్త వచ్చేస్తుందో పిల్ల పుట్టేటప్పటికి. ఇలా 2-3 మాటలు కొట్టుకుని తిని ఇలా చూస్తుంది, ఏదొచ్చేస్తుందో పిల్లల్ని ఎత్తుకుపోతుందో అని. నిజంగా గ్రద్ద ఇలా ఆకాశంలో కనపడింది అనుకోండి, అంతే కొక్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 కొ అంటుంది. ఆ పిల్లలకి ఏమర్థం అవుతుందో గబగబా వచ్చేస్తాయి. పిల్లలన్నింటినీ రెక్కల కింద పెట్టేసుకుని అలా కూర్చుంటుంది. స్కూటర్ రానివ్వండి, కారు రానివ్వండి, అది కదలదు. తను చచ్చిపోయినా పర్వాలేదు,
పిల్లలున్నాయి, రెక్కలు ఎత్తిందో గద్దె ఎత్తుకుపోతున్నా, తట్టుకోలేదు. ఎంత బాధో దానికి. ఎక్కడుందండి అన్నపూర్ణ, ఎక్కడుందండి జగదమ్మ, మీరు ఎక్కడ వెతుకుతారండి? మీకు ప్రతి క్షణం కనపడుతోంది అమ్మవారు మీ కళ్ళెదుట. ఇది అన్నపూర్ణ. ఆవిడ ఒక్కొక్క నాడు మీకు స్థూలంగా కనపడుతుంది మీ కంటికి. అనుభవించి అంతటా చూడగలిగిన వాడు ఆకలి పొందితే అమ్మ చూడలేదు. ఒరే నన్ను నమ్ముకున్నవాడిరా, నీకు ఆకలేయడమా అంటుందమ్మ. కావ్యకంఠ గణపతి ముని చాలా వైదిక సంప్రదాయ నిష్ఠాగరిష్ఠుడు. ఎక్కడ పడితే అక్కడ, ఏ హోటల్లో పడితే ఆ హోటల్లోనూ అలా భోజనం చేసేటటువంటి అలవాటు ఉన్నవారు కాదు. అటువంటి మహానుభావుడు ఒకసారి అరుణాచలం వెళ్ళారు. వారు వెళ్ళేటప్పటికీ చీకటి పడిపోయింది. చీకటి పడిపోయింది, రాత్రి 9:30, 10 అయిపోయింది. అయిపోతే వెనకాతల తమ్ముడిని తీసుకెళ్లారు. ఆ తమ్ముడు ఏడుస్తున్నాడు. అన్నయ్య ఆకలేసేస్తోంది అన్నయ్య, ఆకలేసేస్తోంది అన్నయ్య, నిలబడలేకపోతున్నాను అన్నయ్య, ఆకలేస్తోంది అన్నయ్య అని. ఇక్కడ అమ్మ ఎవరికన్నా బ్రాహ్మణుల ఇళ్ళున్నాయా అని పాపం తెలుసున్న ప్రతి ఇంటికి వెళ్ళి, ఏమన్నది బ్రాహ్మణుల ఇల్లే అంటే వారికి ఉన్న వైదికమైన సంప్రదాయ నిష్ఠ అటువంటిది. అందుకని వెళ్ళి తలుపు కొట్టి, అమ్మా ఇంత అన్నం ఏమైనా ఉంటే పెట్టండి అమ్మా, నాకు అక్కర్లేదమ్మా, నా తమ్ముడు ఏడుస్తున్నాడమ్మా అన్నానికి అన్నారు. అంటే ఒక 3-4 ఇళ్లలో, అయ్యో అయ్యా భోజనం వాళ్ళు అయిపోయాయండి, ఇంకేం లేదు పదార్థం ఇంట్లో అన్నారు. తమ్ముడు ఏడుపు. ఆ పిల్లవాడిని పట్టుకుని రాత్రి 10-10:30 వేళ వెడుతున్నారు. బ్రహ్మాండమైనటువంటి ఇల్లు ఒకటి కనపడింది. ఈ ఇంట్లో అన్నం దొరుకుతుంది అనుకున్నారు. వెళ్ళి తలుపు కొట్టారు. చేతుల నిండా గాజులేసుకుని, రేపు ఉదయం మీరు చేసేటటువంటి సువాసిని పూజ అంటే అదే, అమ్మవారిని అలా చూడ్డానికే ఆ సువాసిని పూజ చేయడం. అలా చూసిన వాళ్ళు ధన్యులైపోతారు. రేపు అందరూ వచ్చి చూడండి ఆ సువాసిని పూజ. వాళ్ళ కాళ్ళు కడిగిన తీర్థాన్ని చల్లుకోండి, అమ్మ కాళ్లే కడిగి చల్లుకున్నట్లు లెక్క. అందుచేత తలుపు కొట్టారు. కాలి అందియలు గల్లు గల్లు గల్లున చప్పుడవుతూ, చేతులకు వేసుకున్న గాజులు శబ్దం అవుతూ, పట్టు చీర కట్టుకుని ఒక ఆవిడొచ్చి తలుపు తీసింది. ఏం నాయనా ఇంత చీకట్లో ఇలా వచ్చావు అంది. అమ్మ నాకు అక్కర్లేదమ్మా, తమ్ముడు అన్నం కోసం ఏడుస్తున్నాడు, అంత అన్నం ఉంటే పెట్టండి అమ్మా అన్నారు. అయ్యో నాయనా ఆకలేస్తోందా, రండి మీ ఇద్దరికీ వడ్డిస్తానని పంచభక్ష పరమాన్నాలతో భోజనం పెట్టింది. భోజనం పెడితే, అందుకే రేపు ఇక్కడ సువాసిని పూజ అందుకున్నవారు చేసిన వారు కూడా కుటుంబాలతో లోపల భోజనం చేస్తారు. భోజనం పెడితే శుభ్రంగా కావ్యకంఠ గణపతి ముని తమ్ముడు భోజనం చేశారు. బ్రాహ్మణులు ఇంటికి భోజనానికి వచ్చారనుకోండి, వాళ్ళని ఏమంటే మా ఇంటికి భోజనానికి 2 అనకూడదు, అయ్యా దేవతార్చన చేసుకోవడానికి 2 అంటారు. ఇంటికొచ్చిన బ్రాహ్మణుడు భోజనం చేసి లేచే ముందు యజమాని గంధం తీసి ఒక చిన్న పళ్ళెంలో పెట్టి అక్కడ పెట్టాలి. అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి ఆ గంధం ఇలా పెట్టుకుంటారు నుదుటి మీద. అందుకని గంధం తీసుకొచ్చి అక్కడ పెట్టింది. యజమాని ఎవరమ్మా అని ఆయన అడగను లేదు, ఆకలి మీద. ఆ గంధం తీసుకున్నారు, పెట్టుకున్నారు, చేతులకి పెట్టుకున్నారు. తాంబూలం తీసుకొచ్చింది, అందులో కొంత దక్షిణ కూడా పెట్టి తాంబూలాలు ఇచ్చింది ఇద్దరికి. ఆయన ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్ళిపోతారా, కడుపు నిండిపోయింది కదా, కన్ను పడిపోతుంది, అలిసిపోయి వచ్చారు నడిచి. ఆ ఇంటికి అరుగులు ఉన్నాయి, 2 అరుగులు, హాయిగా అరుగుల మీద పడుకోండి అంది అమ్మవారు. కావ్యకంఠ గణపతి ముని తమ్ముడు ఇద్దరు హాయిగా అరుగుల మీద పడుకొని మంచి భోజనం చేశారేమో, నిద్ర పట్టేసింది, నిద్రైపోయారు. తెల్లవారుతుండగా సూర్యోదయానికి ముందు తెలివచ్చింది. గభాలన లేచారు. నిన్న రాత్రి ఈ తల్లే కదా మనకు అన్నం పెట్టింది, ఇంకొక్కసారి ఆశీర్వచనం చేసి వెళ్ళిపోదామని అన్నదాత సుఖీభవ అనబోయి చూశారు. చూస్తే అది ఇల్లు కాదు, వినాయకుడి గుడి ఇప్పటికీ ఉంది అరుణాచలంలో. వాళ్ళు వినాయకుడి గుడి అరుగుల మీద పడుకుని ఉన్నారు. కావ్యకంఠ గణపతి ముని పరవశించిపోయి రాసుకున్నారు. ఇప్పుడు చెప్పండి, ఆ అమ్మని నమ్ముకున్న వాడికి, అమ్మని అంతటా దర్శనం చేసి పొంగిపోయేవాడికి అన్నమునకు లోటు రాదు. వాడు ఎక్కడుంటాడో అక్కడ కూడా అన్న వస్త్రములకు లోటు రాదు. ఎందుకని? అమ్మ అనుగ్రహం వాడి ఎందుంది. వాడు తినాలంటే వాడు మిగిలిన వాడు తింటే కానీ తిండవు. అందుకే వాడు ఉన్న చోట అన్నానికి లోటు ఉండదు. ఇది అన్నపూర్ణమ్మ తత్వం అంటే. మీకు మొన్నటి రోజు నేను జ్ఞాన సంబంధ నాయనార్ గురించి ఒక విషయాన్ని విజ్ఞాపన చేసి ఉన్నాను. జ్ఞాన సంబంధర్ చాలా చిన్నతనంలో ఆ పిల్లవాడికి అమ్మా అని పిలిచినంత మాత్రం చేత పాలిచ్చేసింది పార్వతీదేవి. అంతే, ఆయనకి శివజ్ఞానం వచ్చేసింది. అరుణాచలం వెళ్ళేటటువంటి వాళ్ళకి ఒక నియమం ఉంది.
పతాటోపముతో వెళ్ళరాదు. మా అంతటి వాళ్ళం మేమని వెళ్ళారనుకోండి, లోపలికి ప్రవేశము ఉండదు, ఆగిపోతారు అని గుర్తు. ఎందుకంటే మనిషి జీవితాన్ని రెండుగా భాగిస్తారు శాస్త్రంలో. ఎలా భాగించి చూస్తారంటే, అరుణాచలము వెళ్ళక ముందు ఈ జీవి యొక్క చరిత్ర అని ఒకటి తీస్తారు, అరుణాచలము వెళ్ళిన తరువాత అని రెండోది తీస్తారు. ఎప్పుడైనా ఎవరైనా మనుష్య జన్మ ఎత్తిన వారు అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణం చేశాడు అనుకోండి, ఆ తరువాతి జీవితం వేరింక. అంటే అంతటి పుణ్యాన్ని పొందేసిన వాడైపోతాడు. అటువంటి అరుణాచల క్షేత్రానికి వెళితే రమణ మహర్షి దర్శనానికి వెళ్ళిపోయేవారు గబగబా. వెళ్ళిపోతే రమణులు అనేవారు, నా దగ్గర కూర్చోవడం కాదు, గిరి ప్రదక్షిణం చెయ్యండి అనేవారు. అంటే కొంతమంది ఏం చేసేవారంటే, ఎన్ని కిలోమీటర్లండి? ముందు మనం అడిగేది ఏమిటంటే ప్రశ్న, పనికి మాలిన తిరుగుడు ఉందనుకోండి, దీన్ని పోషించుకోవడం కోసం, ఇది ఆరోగ్యంగా ఉండడం కోసం నువ్వు బతికి ఉండాలంటే రోజు 6 కిలోమీటర్లు నడన్నాడు అనుకోండి డాక్టర్, వీడు అవసరం ఉన్నా లేకపోయినా ఇలా 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 వెళ్ళిపోతుంటాడు. అయ్యా అరుణాచలం గిరి ప్రదక్షిణం చేయండి, ఇంత టైం అని ఏం లేదండి, మీరు 2 రోజులైనా పట్టొచ్చు అన్నారు అనుకోండి, వాడు ఒప్పుకోడు. ఎన్ని కిలోమీటర్లండి అంటే 14 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు మీరు చెప్పారనుకోండి, అబ్బా అంతే అని రెండో ప్రశ్న ఏం వేస్తారంటే, ఆటోలో వెళ్ళొచ్చా అని అడుగుతాడు. సరే మీరు ఆ విషయం వెంటనే గ్రహించి, పోన్లేండి బాబు మీరు వెళ్ళండి, ఎందుకంటే ఆటో నడిచి వెళ్ళండి అన్నాం అనుకోండి, వాడు వెంటనే మనకి ఇంకొక విషయం చెప్తాడు. ఏమంటాడంటే, ఈ మధ్యనేనండి కొంచెం మోకాళ్ళు నొప్పులు వస్తే నడవలేనేమో మేస్టారు అంటాడు. వాడిని నడవమని మీరు ఎలా చెప్తారు? వాడు ఏడుస్తూ ఎందుకంటే పంపించడం, వెళ్ళొచ్చండి ఆటోలో కూడాను అంటే. పూర్వకాలంలో ఏం చేసేవారంటే, గిరి ప్రదక్షిణం చేయమనగానే అబ్బో గిరి ప్రదక్షిణం ఎక్కడ చేస్తామని చెప్పి గుర్రబగ్గీలు ఉండేవి బయట, ఎక్కేసి వెళ్ళొచ్చేవారు. 20 నిమిషాల క్రితం కనబడేవాడు మళ్ళీ వచ్చేవారు రమణ మహర్షి దగ్గరికి. అప్పుడే అయిపోయింది ఆ ప్రదక్షిణం అనేవారు. అంటే గుర్రబండిలో వెళ్ళాం స్వామి, గిరి ప్రదక్షిణ పుణ్యం నీదా గుర్రందా అని అడిగేవారు ఆయన. ఎవరు చేశారు గిరి ప్రదక్షిణం? గుర్రం చేసింది, నువ్వు గుర్రం బండిలో కూర్చున్నావు. ఎంత గమ్మత్తైన మాట చూడండి. సిద్ధాన్నం కూడా వదులుకునేటటువంటి వాళ్ళు ఉంటారు ప్రపంచంలో. అయ్యా అమ్మవారి అనుగ్రహం ఏంటంటే, ఒక్కొక్కసారి అలా దగ్గరికి వస్తుంది ఆవిడ. ఆ అమ్మ ఏదో అనుగ్రహించింది. కాకినాడ పట్టణంలో నేను అనుగ్రహించాలనుకుంది. నిన్న రోజున బాలా పూజ స్వీకరించింది, రేపు సువాసిని పూజ స్వీకరిస్తోంది, ఎల్లుండి కళ్యాణ సేవ స్వీకరిస్తోంది. స్వీకరిస్తానందనుకోండి, మీరు వెడితే మీరు అదృష్టవంతులు. నేను వెళ్ళనన్నాననుకోండి, సిద్ధాన్నం ఉండి వదులుకుని నాకు ఆకలేస్తోందని ఏడిచిన వాడితో సమానం అవుతుంది. అంతే కదా, అంతకమించి అమ్మైనా ఏం చేయగలదని అన్నం పెడుతుంది, తినకపోతే వాడి కర్మ అంతే. అమ్మ మాత్రం ఏం చేస్తుంది, నోట్లో కుక్కుతుంది ఏమిటి తీసుకొచ్చి. నేను ఎందుకు ఈ విషయం మనవి చేశానంటే, జ్ఞాన సంబంధరంతటి వారు కొంచెం పటాటోపంతో వెళ్ళారు. ఓ పెద్ద బంగారు చిడతలు అవి పట్టుకుని వెళ్ళిపోతున్నారు అరుణాచలం. ఇంకా దగ్గరకు వస్తోంది కొండ. అరుణాచల ప్రవేశం చేసేటప్పుడు పటాటోపం ఉండకూడదు. కాబట్టి ఇప్పుడు వారు జ్ఞాన సంబంధరే కావచ్చు, ఇది కుదరదు. అందుకని వెంటనే దొంగలు వచ్చారు. జ్ఞాన సంబంధర్ దగ్గర భక్తుల దగ్గర ఉన్నటువంటి సామాన్లన్నీ దోచుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర చిల్లి గవ్వలేదు. ఇప్పుడు ఏమైంది, పటాటోపం పోయింది. ఎందుకంటే ఏం లేవుగా. ఇంత జ్ఞాన సంబంధరికి మోహం కలిగింది. ఇప్పుడు అన్నారు, అమ్మా నాకు జ్ఞానం కలిగింది చూసావా, అరుణాచలానికి పటాటోపంగా రావడమా? అమ్మ నాకు బుద్ధి వచ్చిందమ్మా. అందుకే మీకు గమ్మత్తండి, కంచిలో పృథ్వీలింగం అంటే మట్టితో చేసిన శివలింగం ఉంటుంది, జంబుకేశ్వరంలో జలలింగం అంటే నీరూరుతున్న శివలింగం ఉంటుంది, శ్రీకాళహస్తిలో వాయులింగం అంటే గాలికి కదులుతున్న దీపశిఖ ఉంటుంది, అలాగే చిదంబరంలో ఆకాశలింగం అంటే ఏమీ ఉండకుండా మారేడు దళాలు ఉంటాయి. అదో అందుకే చిదంబర రహస్యం అంటారు. అందుకని చిదంబరంలో ఆకాశలింగం ఉంటుంది, అరుణాచలంలో అగ్నిలింగం మంట ఎక్కడుంది? అయ్యా మరి అవన్నీ కనపడ్డాయి కదండి అక్కడ. మరి అరుణాచలంలో అగ్నిలింగం అన్నారు కదా, ఏది అగ్నిహోత్రం? ఏముండాలి అంతరాలయంలో? ఓ మంట మండుతూ ఉండాలి. అదిగోనంటే ఆ మంటే అగ్నిహోత్రమే శివలింగం అని చెప్పాలి. మరి ఏదంటే అగ్నిలింగం? అక్కడ పృథ్వీలింగం కనబడుతోంది, అక్కడ జలలింగం కనబడుతోంది, ఇక్కడ వాయులింగం తెలుస్తోంది. మరి ఇక్కడ అగ్నిలింగం అంటున్నారు, మీరు ఉట్టి శివలింగం ఉంది, ఎలా కుదురుతుంది అంటే? వెర్రివాడా, ఇది జ్ఞానాగ్ని. అందుకే అరుణాచలం వెళ్ళాడంటే వాడి స్థితి మారింది. వేరే వేసుకుంటారు లిస్టులో. అందుకే మీకు అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంటుందో తెలుసా అండి? కొన్ని కొన్ని క్షేత్రాలకు వెడితే కంప్యూటరైజేషన్ ఆఫ్ రికార్డ్స్ లో లేకపోతే ఎర్రింగ్ ఉంటుంది.
అలాంటి దేవతలకి కూడా రికార్డ్స్ రాయడంలో అప్పుడప్పుడు పొరపాట్లు జరుగుతాయి. కోటేశ్వరరావు అన్న పేరున్న వాళ్ళు 15 మందో 16 మందో వెళ్ళిపోయారనుకోండి ఒకే రోజు శ్రీశైలం. వెళ్ళిపోతే శ్రీశైలం వెళ్ళాడంటే వాడి స్థితి వేరు. అందుకే శంకరాచార్యుల వారు 50వ శ్లోకం శివానంద లహరిలో మధ్యలో పెట్టారు. సంధ్య అంటే పగలు కాదు రాత్రి కాదు, మధ్యది శ్లోకం కూడా మధ్యలో పెట్టారు. ప్రధానమైన శ్లోకం సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం. ఆ శ్లోకం చెప్తూ ఆయన ఆసేతు హిమాచల పర్యంతం పర్యటించారు. ఏ క్షేత్రం గురించి ప్రస్తావన చేయలే. అందులో మాత్రం ఏ క్షేత్రం చెప్పారో తెలుసా అండి? సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అన్నారు. శంకరులంతటి వారు శ్రీశైలాన్ని 50వ శ్లోకంలో ప్రస్తావన చేశారు. సాధారణంగా శంకరులు క్షేత్ర ప్రస్తావనలు చేయరు. అంత శక్తివంతం శ్రీశైల క్షేత్రం. మరి మీరు శ్రీశైల క్షేత్రం దర్శనం చేశారనుకోండి, దేవతలు ప్రత్యేకం మీ పేరు రాసుకుంటారు, వీడు వెళ్ళాడు శ్రీశైలం అని. ఒకవేళ రాసుకోవడం మర్చిపోయాడు అనుకోండి ఎవరు, మీరు తగాదా కడతారా అక్కడికి వెళ్ళి? అయ్యా నేను శ్రీశైలం వెళ్ళానండి, నాకు ఏ సంవత్సరమో గుర్తులేదు, మీ కొత్త పరిచయాలు అన్ని చూడడంలో అన్ని మర్చిపోయాను, కానీ వెళ్ళానండి మహాప్రభు, నాతో బలానా వాళ్ళు వచ్చారు, కానీ చెప్పిద్దామంటే వాళ్ళు కింద ఉన్నారు, మీరు తీసుకొస్తే వాళ్ళతో చెప్పిస్తాను. అలా తీసుకురావడం కుదరదు, దానికి ఒక ప్రోటోకాల్ ఉంది, వాడికి టైం అవ్వాలి, వెయిటింగ్ లిస్ట్లో నిన్ను పెట్టడానికి వీల్లేదు ఇంతకాలం. అమ్మవారి అనుగ్రహం ఏమిటో తెలుసా అండి? ఒరే ఇలా తప్పులు ఏమైనా రాసేస్తారేమో, వచ్చినవాడు వచ్చాడని, రాయని వాడు వచ్చేసాడని, వచ్చినవాడు రాలేదని అని. ఒరే గణపతి, నువ్వు వెళ్ళి ఆ శ్రీశైల క్షేత్రానికి ముఖద్వారం దగ్గర కూర్చో, ఎవరు లోపలికి వస్తుంటే వాళ్ళ పేర్లు రాసుకో. ఇప్పుడు ఎవరు చెప్తారట? ఎప్పుడైనా కలహం వచ్చింది అనుకోండి, అయ్యా నేను వెళ్ళానండి బాబు శ్రీశైలం అంటే వచ్చినట్టు లేదు రికార్డులో అన్నాను అనుకోండి, గణపతిని పిలుస్తారు, ఏమన్నా ఒకసారి మీ రికార్డు తీయండి అంటారు. ఆయన చూసి వచ్చాడండి పాపం వీడు, నేను రాశాను అన్నారు అనుకోండి, అది ఇంకా సుప్రీంకోర్టు. సాక్షి గణపతి కన్న తల్లి విసద్గుణావతి శాంభవి మోక్షమొసగెడు కనక దుర్గవు మూల కారణ శక్తివి శిక్షజేయుదు ఘోర భవముల శ్రీగిరి భ్రమరాంబిక అని స్తోత్రం చేస్తారు. ఏవి స్తోత్రాలండి! మన కోసం అని తన కొడుకుని అక్కడ అకౌంటెంట్ గా పెట్టింది అమ్మవారు. ఎంత దాక్షిణ్యమూర్తి చూడండి ఆ తల్లి, నిజంగా ఎంత దాక్షిణ్యం అండి మా అమ్మది. అటువంటి తల్లి కనుక జ్ఞాన సంబంధ చిడతలు బంగారం పోయే, కానీ పరివారం అంతా ఆకలితో అలమటించిపోతున్నారు. అయ్యో ఆకలేసేస్తోందండి, ఉన్నవన్నీ ఎత్తుకుపోయారు, ఇంకా అరుణాచలం వెళ్ళాలంటే కొన్ని మైళ్ళు నడవాలి, ఎలా నడుస్తాం, ఓపికేది, పడిపోతాం అంటే మీకు ఆశ్చర్యం తెలుసా? ఇది పార్వతీ పరమేశ్వర తత్వం అంటే. అందుకే జగత పితరం వందే అంటారు వాళ్ళని. తల్లి తండ్రి ఏం చేస్తారండి? పిల్లాడు నాన్నగారు జేబులో 50 రూపాయలు కొట్టేశాడు అనుకోండి, తండ్రి చావ కొట్టేస్తాడు. కొట్టేసి రాత్రి వాడు పడుకున్న తర్వాత చొక్కా ఎత్తి ముద్దు పెట్టుకుని, నాన్న నువ్వు పుట్టాలని మల్లవరం వెళ్ళి సుబ్రహ్మణ్యుడికి అభిషేకం చేశానురా, నువ్వు పుట్టాలని ఏడుకొండల వాడికి అంగప్రదక్షిణం చేశానురా, ఎందుకురా నువ్వు అడిగితే నేనేమి ఇవ్వను, జేబులో 50 రూపాయలు కొట్టేశావా, చూడు ఎంత దెబ్బలు కొట్టాను, ఈ చేతి వేళ్లు పడ్డాయిరా అని భార్య చూస్తుందేమోనని, అబ్బే లేదు పుస్తకాలు సర్దొచ్చేస్తానని కొడుకు పడుకున్న గదిలోకి వెళ్ళి భార్య చూడకుండా ఒక్కసారి ఆ వీపు నిమిరి కళ్ళొత్తుకుని వచ్చి పడుకుంటాడు. అలా లోకాన్ని ఎప్పుడైనా శిక్షించాడనుకోండి, ఎంత బెంగెట్టుకుంటాడో మా స్వామి. ఎన్ని నిందలు చేశాడండి దక్షుడు. భాగవతంలో ఇంద్రుగాని ఫిబ్రవరిలో సంతోతల పారేశాడు, పీక తీయించేశాడు వీరభద్రుడితో. మళ్ళీ జాలిపడ్డాడు పిల్లాడు, పాపం బొత్తిగా అలా పీక తీసేయడమా, ఎంత దురాచారం చేశాడండి అని మళ్ళీ మేకతలకాయ ఎట్టాడు. మేకతలకాయ ఎందుకు పెట్టాలి? మూర్ఖత్వానికి నిదర్శనం. శివుణ్ణి తిడితే వాడు మూర్ఖుడు ఇలా అయిపోతాడని చెప్పడానికి మేకతలకాయ ఎట్టారు, వాడిని చూసైనా బుద్ధి తెచ్చుకుంటామని. అందుకని దక్షుడికి మేకతలకాయ. కాబట్టి ఏమైంది? అన్నం పెట్టినా వాళ్ళు పెట్టాలి, శిక్ష చేసినా వాళ్ళు చెయ్యాలి. అందుకని పటాటోపంతో వస్తున్నాడని అన్ని ఎత్తుకుపోయారు. ఇప్పుడు ఆకలితో ఏడుస్తున్నారు. ఎవరు పెట్టాలి అన్నం? అమ్మవారే పెట్టాలి అన్నం. సరిగ్గా కూర్చోండమ్మా, అలా వాలి కూర్చోకూడదు, స్తంభాలు కదిలిపోతాయి. అందుకని అక్కడ ఉన్నటువంటి జ్ఞాన సంబంధ బృందానికి అన్ని అపహరించారు. ఆకలిని ఏడుస్తుంటే దూరంగా మేళం వినపడింది.
ఏంటి అక్కడ మేళం వినపడుతోందని గబగబా అక్కడికి వెళ్ళారు. వెడితే అక్కడ ఒక పెద్ద శిబిరం వేసి ఆ శిబిరంలో వంటలు చేసి పెళ్లి జరుగుతోంది. అబ్బా చాలా బాగా జరుగుతోంది పెళ్ళని. అమ్మ నన్ను జ్ఞాన సంబంధం అంటారు, ఎక్కడి నుంచో వస్తున్నానమ్మా, అంత అన్నం కావాలమ్మా, ఆకలేస్తోంది, అన్నం పెడతారా అమ్మా భోజనం అని అడిగారు. అయ్యో అదేమిటయా, అనుకోకుండా వచ్చిన వాడే అతిథి, స్నాతకం చేసినప్పుడు చెప్తున్నాం కదా అతిథి దేవోభవ, అందుకని చాలా జాగ్రత్త స్వాధ్యాయ ప్రమదితవ్యం, అందులో మాత్రం పొరపాటు పడకో. అసలు ప్రతిరోజు గుర్తు తెచ్చుకోవలసినవే అవి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఇవి గుర్తు పెట్టుకో. వచ్చావు నువ్వు పరమశివుడితో సమానం, తిను అని భోజనం పెట్టారు. కడుపు నిండా భోజనం చేసేశారు. చేసేసి చూసావా పార్వతీ పరమేశ్వర్లేరా మనకి ఇలా భోజనం పెట్టింది, చిన్న కునుకొస్తోంది, అన్నం తిన్నాం కదా, ఉత్తరీయం వేసుకుని అలా పడుకుని లేచి మళ్ళీ నడుద్దామని ఉత్తరీయాలు వేసుకుని అలా పడుకున్నారు. చిన్న మాగన్నుగా కునుకట్టిందండి. లేచారు. పెళ్లివారు లేరు, శిబిరం లేదు, ఏమీ లేదు అక్కడ. అన్నం పెట్టింది ఎవరు? అమ్మే. శిక్షించింది ఎవరు? అయ్యే. అందరూ కలిసి మనకి పరమశివుడు అన్నం పెట్టాడు రా అని సంతోషంగా మళ్ళీ బయలుదేరారు. అరుణాచలం పొలిమేరలోకి వచ్చి శివ శివ అంటూ ఇలా లోపలికి అడుగు పెట్టారు. ఏ వస్తువులు పోయాయో అన్నీ ఆకాశంలోంచి కింద పడ్డాయి. ఇది పార్వతీ పరమేశ్వరులు అంటే, ఇది అన్నపూర్ణ అంటే. ఆధ్యాత్మిక జ్ఞానంతో పాటు భక్తితో పాటు సమస్తము ఇయ్యగలిగిన కరుణామూర్తి ఎవరో ఆ అమ్మ అన్నపూర్ణ. ఆ అన్నపూర్ణ తత్వం గురించి 21 రోజులు ప్రసంగం చేయమన్నది పూర్తవుతుంది. అంత గొప్ప తత్వం ఆ అన్నపూర్ణ తత్వం. ఇవాళ అసలు నేను ఇంకేమీ చెప్పలేదు, దాంతోనే సరిపోయింది. చాలదా మా అమ్మ గురించి చెప్పుకున్న ఆ మాటలు? కానీ మీకు ఒక్క విషయం విజ్ఞాపన చేస్తున్నాను. రేపు సువాసిని పూజలు ఎంత గొప్పవో అమ్మ అనుగ్రహం ప్రత్యేకించి సువాసినుల యందు ఉంటుంది. పార్వతీ పరమేశ్వర కళ్యాణం రంగరంగ వైభవం అండి శివమహాపురాణంలో. ఎందుకో తెలుసా? మీకు ఒక్క విషయం విజ్ఞాపన చేస్తాను. హిమవంతుడు పిల్లనిచ్చాడు హైమవతిని శంకరుడికి. పరమశివుడు మగపెళ్లివారు, పార్వతీదేవి ఆడపెళ్లివారు. పరమశివుడి పనుపున ఎవరొచ్చారు పెళ్లికి? శంకరుడు పెళ్లి చేసుకోవడానికి వస్తుంటే ఎవరు వస్తారండి? ఆయనతో పాటుగా గణపతి పూజ చేసి వచ్చాడు ఆయనతో పాటుగా ప్రమథగణాలు, సప్తర్షులు, శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి, చతుర్ముఖ బ్రహ్మ, సరస్వతి, భక్తులు. కాబట్టి అన్ని లోకాలలో ఉన్న వాళ్ళు శివుడితో వచ్చేశారు. పార్వతీదేవి తండ్రి గారు హిమవంతుడు ఎవరికి పంపిస్తాడు శుభలేఖలు? ఆయన హిమవంతుడు పర్వతరాజు, అందుకని ఆయనకి బంధువులు ఎవరుంటారు? పర్వతాలందరూ ఆయనకి స్నేహితులు, ఆయన బంధువులు. అందుకని శ్రీమతి అండ్ శ్రీ వెంకటాచలమో అనో శుభలేఖ పంపించాడు. శ్రీమతి అండ్ శ్రీ వరాహగిరి ఓ శుభలేఖ పంపించాడు. శ్రీమతి అండ్ శ్రీ శ్రీశైలమో అని ఓ శుభలేఖ పంపించాడు. అందులో ఏమని రాశాడు? మీ అందరూ కూడా బంధు మిత్ర సపరివార సమేతముగా విచ్చేసి మదర్పిత తాంబూల చందన తాంబూలాది సత్కారములను గ్రహించి నా కుమార్తె అయిన ఉమాదేవిని అల్లుడైనటువంటి పరమశివుణ్ణి ఆశీర్వదించి మదర్పిత చందన తాంబూలాది సత్కారములను గ్రహించి నన్ను ఆనందింపచేయ ప్రార్థన మంగళం మహత్ ఇట్లో మేనకా హిమవంతులో అని రాసి పంపించాడు. ఇప్పుడు ఏం చేయాలి? బంధుమిత్ర సపరివార సమేతంగా రావాలి పర్వతాలన్నీ బంధువులు. హిమవంతుడు రాజు, చాలా మంచి ఆయన, పైగా చాలా మంచివాడు, ఉదారుడు హిమవంతుడు, తపస్సులందరికీ ఆశ్రయం ఇస్తాడు. అలాంటి ఆయన పిలిస్తే వెళ్ళొద్దు, వెళ్ళాలి. అందుకని ఇప్పుడు ఏం చేసాయి? వాళ్ళ బంధువులైన పర్వతాలన్నీ బయలుదేరాయి. పర్వతాలకి కూతుళ్ళెవరు? అందులో పుట్టిన నదులు. కాబట్టి ఏం చేసాయి? నదులన్నీ బయలుదేరాయి. నదులకి భర్తలెవరు? సముద్రాలు. అందుకని సముద్రాలన్నీ బయలుదేరాయి. పర్వతాల్లో ఏముంటాయి? జంతువులు ఉంటాయి, చెట్లు ఉంటాయి. కాబట్టి క్రూర జంతువులు, సాధు జంతువులు అన్ని బయలుదేరాయి. కాబట్టి ఇప్పుడు హిమాలయాల మీద ఏమున్నాయి? లేనివి ఏమైనా ఉంటే చెప్పండి నాకు. అన్నీ ఉన్నాయి. దేవతలున్నారు, ఋషులున్నారు, అందరూ ఉన్నారు. ఆ రోజున శివ కళ్యాణానికి, పార్వతీ కళ్యాణానికి శివుడి యొక్క బృందం వెళ్ళిపోతుంటే ఎంతసేపు పట్టిందో తెలుసా అండి? మేనకాదేవి పైన నించుంది, చూద్దాం తన అల్లుండని. సరే వ్యాఖ్యానంలో చెప్తాను, మీరు విందురు గాని. ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకి నించుంటే సాయంకాలం 7 గంటలకు కూడా శివుడి దర్శనం అవ్వాలి. అంత పెద్ద ప్రొసెషన్ వెళ్ళింది. అంతమంది వచ్చారు. ఎందుకు వచ్చారో తెలుసా? చేతకాని వాళ్ళై రాలా. పార్వతీ కళ్యాణం జరుగుతుండగా వాళ్ళు తల్లిదండ్రులు కనుక మన అమ్మ నాన్న పెళ్లికి మనం వెళ్ళవలసిన అగత్యం వస్తే అంతకన్నా దరిద్రం ప్రపంచంలో ఇంకోటి లేదు కదా. ఇది జగత్ కళ్యాణం, పార్వతీ పరమేశ్వర కళ్యాణం.
పార్వతీ కళ్యాణానికి పరమశివుడు బయలుదేరి వస్తుంటే వచ్చిన వాళ్ళందరూ ప్రమదగణాలు దేవతలే, ఋషులే. పైగా మీకు నిన్నటి రోజున చెప్పాను, అయ్య పేరు చెప్తే చాలు అమ్మ పరవశించిపోతుంది. నాకు కళ్యాణం జరుగుతుంటే మా ఆయన పరివారంలో వీడొచ్చాడు రాసుకుంటుంది ఆవిడ. ఇంకా ఆవిడ చిట్టాలోకి ఎక్కినవాడికి ఏ ఐశ్వర్యం కావాలండి? ఇంకా మీరు చూసుకోక్కర్లేదు. అందుకే నా పేరు చెప్తారు కానీ గోపాలకృష్ణ స్వామి వారు ఎంత ఉదారంగా ఏర్పాటు చేశారంటే, ఇక్కడ నుంచి అక్కడ దాకా రాని వాళ్ళకి బస్సులు ఉంటాయి. రాగలిగిన వాళ్ళు ఇక్కడే జయేంద్రనగర్ గణపతి గుడిలో బయలుదేరతాం. విజయదశమి నాడు గణపతి గుడిలో గణపతి దర్శనం చేసుకుని పార్వతీ కళ్యాణానికి పరమశివుడి బృందంలో రావడం అంటే మాటలాండి ఎన్ని కోట్ల జన్మల తర్వాత వస్తుంది అదృష్టం. మనందరం బయలుదేరి జయ జయ శంకర, హర హర శంకర, శంభో శంకర అని అరుచుకుంటూ నాట్యాలు చేసుకుంటూ వస్తాం. మగ పెళ్లివారం మనం వచ్చినప్పుడు మర్యాద ఉండద్దు. అందుకని ఇది హిమాలయ పర్వతాల రోజున హిమవంతుడు, గోపాలకృష్ణ స్వామి, నల్లవిల్లి సత్యనారాయణ రెడ్డి గారు, రాయణం గారును మనకేం సంబంధం? వాళ్ళు మనకి మర్యాద చెయ్యాలి, మధుపర్కం ఇవ్వాలి. మధుపర్కం అంటే జరీ చీరలు కాదు, జరీ పంచెలు కాదు. అమ్మో వచ్చిన మీ అందరూ మాకు చాలా గౌరవనీయులైన అతిథులండి అని చెప్పాలి. అందుకని ఏం చేస్తారో తెలుసా అండి? మర్యాదగా ఆ రోజున వాళ్ళు పొందిన అదృష్టం మనం పొందుతాం. బెల్ల పానకం మిరియాలతో కలిపి మధుపర్కాన్ని పెడతారు. పెట్టి అక్కడి నుంచి రాగానే వేదిక మీదకి పరమశివుడి యొక్క రథం దగ్గరికి రాగానే ఆలయ ధర్మకర్తలు వచ్చి అటువైపు వచ్చిన వాళ్ళల్లో ప్రధానులుగా భావించి ఋత్విక్కులకి ఇస్తారు. వాళ్లే కదండి అంత క్రతువు మన కోసం చేశారు. వాళ్ళ రుణం ఎలా తీర్చుకుంటాం మనం? అసలు వాళ్ళంత కష్టపడి స్వరంతో వేదం నేర్చుకుని పొద్దున్న కూర్చుని మట్టితో వినాయకుణ్ణి చేసి అక్కడ పెట్టి మహాలింగార్చన చేసి మహానుభావుడు మనకున్న సమస్త దోషాలు పోవడానికి తీర్థం ఒక ఆయన ఇస్తున్నారు. ఆ సప్తశతీ పారాయణ చేసి 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 ఉపవాసం ఉండి 4 గంటలకి నవావరణ అర్చన చేసి, అయ్యా మీరు ఉపవాసం ఉండి వస్తే చాలు తీర్థం ఇస్తామని ఒక ఆయన కూర్చుంటున్నారు. అయ్యా మీ శరీరములకు అనారోగ్యం రాకుండా సూర్య నమస్కారాలు చేసి తీర్థం ఇస్తానని ఎంత శాస్త్రోక్తంగా చేస్తున్నారండి. కప్పు కాఫీ తాగకుండా మీరు టిఫిన్ తినరండి, పర్వాలేదు, అన్నం తినకండి చాలు అని దేవీ ఉపాసనలో అంతర్భాగంగా సూర్య నమస్కారాలు చేసి ఒక ఆయన తీర్థం ఇస్తున్నారు. సుబ్రహ్మణ్య శర్మ గారి కంఠం వెనక ఉన్న శక్తి అమ్మవారి. అలా కూర్చుని ఎన్ని పూజలు చేయిస్తున్నాడో మహానుభావుడు ఆయన. ఒక్కనాడు పూజ చేసేటప్పుడు వాళ్ళ అలిసిపోయానండి అని హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ దేశస్రజాం అని ఆయన చదవడం మీరు విన్నారా? ఇంతమంది కూర్చుని ఉంటే నేను ఆర్తితో చదవాలని ఆయన చదువుతున్నారు. కాబట్టి సప్తర్షులు వాళ్ళి. అందుకని వాళ్ళకి మధుపర్కం ముందిస్తారు ఆలయ ధర్మకర్తలు. ఆ మర్యాద వాళ్ళకి దక్కాలి. వాళ్ళు మధుపర్కం తాగిన తర్వాత మనందరం దేవతలం. మీ ఇష్టం, మీరు ఏ పేరు పెట్టుకోండి, నాకేం అభ్యంతరం లేదు. మీ ఇష్టం. ప్రమదగణాలో, దేవతలో, ఋషులో, దేవతా స్త్రీలో. పార్వతీ కళ్యాణం కోసం స్వామితో నడిచొచ్చిన స్త్రీకి ఇంకా పసుపు కుంకుమలు కొన్ని కోట్ల జన్మల వరకు యోగ్యుడైన భర్తతో పునః పీటల మీద కూర్చోవడం, ఇంటికి మంగళతోరణం, పుట్టింటి వాళ్ళు తెస్తూ ఉండడం, బట్టలు పెడుతూ ఉండడం, అలా చేస్తుండడమే ఇంకా పుణ్యకార్యాలు. ఎక్కడి నుంచి వస్తుందో అదృష్టం? రేపెవరు పార్వతీ కళ్యాణానికి నడిచొస్తారో వాళ్ళకి వస్తుంది. వస్తే అయిపోదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మధుపర్కం తాగి మనందరం కూర్చుంటాం, నించుంటాం. క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్స్ పెడతారు, అదంతా శుభ్రం చేసి. కనపడని వాళ్ళు టీవీల్లో చూస్తారు. మీరు చూద్దరు కానీ బ్యాక్ డ్రాప్ లో ఎటువంటి పాటలు ఇస్తారో అద్భుతమైన పాటలు. అమ్మవారి పెళ్లికి పసుపు దంచుతున్నారంటారు. 16 రోళ్లు 32 రోకాళ్ళు వస్తున్నాయి. 16 రోళ్లు పెట్టి స్టేజ్ కట్టి రేపటి రోజున ఏ 16 మంది సువాసిని పూజ స్వీకరిస్తున్నారో ఆ 16 మంది 16 రోళ్ల దగ్గర అమ్మవారి రూపంతో వైదికంగా వాటికి పసుపు తాడు కట్టి పసుపు కొమ్ము కడతారు. అప్పుడు వాళ్ళు ఆ రోకళ్ళు పట్టుకుని నిలబడతారు. ఏ 16 మంది సువాసినులు వాళ్ళకి పూజ చేశారో ఆ 16 మంది సువాసినులు 2వ రోకళ్ళు పుచ్చుకుంటారు. అంటే 16 రోళ్లు 32 రోకళ్ళు.
పుచ్చుకుని వెనక బ్యాక్ డ్రాప్ లో మీకు పార్వతీ కళ్యాణమో పద్మావతి కళ్యాణమో శ్రీనివాస కళ్యాణమో ఏదైనా ఒకటే. గిరామాహుర్దేవి ద్రుహిణ గృహిణి మగమవిదో హరేహ పత్నీం పద్మాం హరసహచరి అద్రితనయాం అంటారు శంకరాచార్యుల వారు. ఆ పాటలు అద్భుతంగా ప్రాంగణం అంతా వినపడుతుంటాయి. అప్పుడు వీళ్ళు పసుపు దంచుతారు, పసుపు కొమ్ములు. రేపు మీరేం చెయ్యాలో తెలుసా అండి? మన అమ్మ కళ్యాణం, ప్రతి ఇంటి నుంచి సువాసినులు, ఒకవేళ ఏ కారణం చేతనైనా సువాసినిత్వం లేని వాళ్ళుంటే వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడపిల్లల చేత మీకు తోచినన్ని పసుపు కొమ్ములు ఒకటి తేకండి, ఏకమ్నా ద్వి, కనీసం 2. ఇక్కడ పెద్ద పెద్దవి తొట్లు పెడతారు. తెచ్చి అమ్మా నీ పెళ్లికి నేను తెచ్చిన పసుపు కొమ్ములు, పెళ్లికి వచ్చేసినట్టు మీ అందరూ. ఎందుకని అమ్మ పెళ్లికి వచ్చినటువంటి పెద్ద సువాసినులు మీరే. మీలో లక్ష్మీదేవి సరస్వతీదేవి అందరూ ఉంటారు. పసుపు కొమ్ములు ఇస్తారు. అవి కొనలేక కాదండి, దేవస్థానం తరపున అమ్మ పెళ్లికి పసుపు కొమ్ములు ఇచ్చిన అదృష్టం మీకు రావాలని. ఈ పసుపు కొమ్ములు మన అందరం పెళ్లివారిగా వచ్చిన తర్వాత విజయదశమి నాడు, అందులో ఆ రోజు విజయదశమి, ఇక్కడ రోళ్ళు రోకళ్లతోటి ఈ సువాసిని పూజలు అందుకున్న వాళ్ళు చేసిన వాళ్ళు కలిపి పసుపు కొమ్ములు దంచుతారు. అది పార్వతీ కళ్యాణానికి మొదటి మెట్టు. ఆ పసుపు కొమ్ములు సువాసినులందరికీ బహుమానం చేస్తారు. మీరు పట్టుకెళ్ళి పూజా మందిరంలో పెట్టుకోండి, మంగళసూత్రానికి కట్టుకోండి, రోజు ఆ పసుపు కొమ్ముకొక్క నమస్కారం చేయండి. అమ్మవారికి మీరిచ్చినటువంటి గొప్ప బహుమానం. అది మళ్ళీ మళ్ళీ ఇద్దామంటే దొరికే అదృష్టం అండి. అందుకని అంత పెద్ద కార్యక్రమం రూపకల్పన జరిగింది. గోపాలకృష్ణ స్వామి చేసిన అనౌన్స్మెంట్కి నేను ఒక చిన్న అమెండ్మెంట్ చేస్తాను. మీలో ఓర్పు శక్తి కలిగిన వాళ్ళు ఇక్కడ బస్సులు ఎక్కకండి. ఎందుచేత అంటే మనకు ఓపిక ఉంది, మనం ఎందుకు ఇక్కడికి వచ్చి బస్సు ఎక్కాలి? మనం పెళ్లివారం ఆ రోజున తలస్నానాలు చేస్తాం అనుకోకుండా, విజయదశమి కదండి, అనుకోకుండా కొత్త బట్టలు కట్టేసుకుంటాం. పెళ్లి కడుతున్నాం కదా, మా స్వామి పెళ్లి, అందరం సంతోషంగా వెళ్ళిపోదాం గణపతి గుడికి. వెళ్ళిపోయి నేను ఇక్కడ సుప్రభాతం చెప్పి వచ్చేస్తాను. అందరం కలిసి ఎంత పెద్ద ప్రొసెషన్ రావాలంటే ఆ రోజున శివ కళ్యాణానికి వచ్చిన ప్రొసెషన్ రావాలి. అలా మనందరం జయ జయ శంకర హర హర శంకర అంటూ వస్తుంటే అమ్మ ముసి నవ్వులతో, అయ్య బాబోయ్ ఏమి భక్తులు రా నా భక్తులని ఆ తల్లి దృశాద్రాఘీయస్య, ఇలా చూస్తూ తన బిడ్డల్ని ఇంత భక్త అని పొంగిపోయి మా అమ్మ పరవశించిపోయి బుగ్గలు ఎర్ర పడిపోవాలి. అలా వచ్చి చండీ హోమం చేసి పూర్ణాహుతి చేసి ఆ రోజు సాయంకాలం లఘు పూజ చేసి శాంతి కళ్యాణం చేసి కళ్యాణానికి వ్యాఖ్యానం చేసి పార్వతీ పరమేశ్వరుల తలంబ్రాల అక్షతల్ని మీకు బహుమానం చేసి పరమశివుడి కాళ్ళు కడుగుతున్నప్పుడు ప్రవర చెప్పి కడిగాడు హిమవంతుడు. ఆ కడిగిన నీళ్లలో గంగ కలిపి మీ అందరి శిరస్సుల మీద నిత్యం సంధ్యావందనం చేసేటటువంటి అలవాటు ఉన్నటువంటి విప్రవర్యులు ఆ రోజున అగస్త్యాది మహర్షులు వచ్చినట్టు మన జన్మాంతర పాపము నశించిపోయేటట్టు మనకి సర్వ సౌఖ్యములు కలిగేటట్టు ఆ స్వామి పాదములు కడిగిన నీరు మన శిరస్సుల మీద ప్రోక్షణ చేస్తారు. అంతటి మహద్భాగ్యం మనకి విజయదశమి నాడు జరగబోతోంది. అందుకని మీరు, మీ బిడ్డలు, మీ బంధువులు ద్విగుణీకృత ఉత్సాహంతో ఆ రోజున పాల్గొనండి. ఇప్పుడు కాసేపట్లో స్వామి యొక్క కళ్యాణ ఘట్టం అంటున్నాను. అప్పుడే నాకు ఆ కళ్యాణంలోకి వెళ్ళిపోయాను మానసికంగా. అందుకని అమ్మవారి యొక్క సాయం సంధ్యా పూజ జరుగుతుంది. ఇవాళ ప్రత్యేక కార్యక్రమం ఏమిటో తెలుసా అండి? సోమవారం ఉమా అసుర సంధ్య. మళ్ళీ సోమవారం నాటికి దేవీ నవరాత్రులు ఉండవు. అందుకే ఇవాల్టి రోజున గొప్ప సంగీత విదుషీమణులు, అదిగో మా తల్లి పెద్దాడ సూర్యకుమారి గారు, ఆ తర్వాత డాక్టర్ జగదీశ్వరి గారు, ఆ తర్వాత డాక్టర్ రామ్మోహన్ రావు గారి భార్య పుష్పా రామ్మోహన్ గారు, ఈ తల్లులందరూ ఆ సంగీతాన్ని అమ్మవారి అనుగ్రహంగా పొందినటువంటి అమ్మవారి స్వరూపాలు. వాళ్ళు ఇవాళ అమ్మకి నీరాజనం ఇచ్చేటప్పుడు 6 నీరాజనాలు ఇస్తారు. అమ్మకి ఇవాళ నక్షత్రహారతి కూడా ఇస్తారు. సోమవారం కదండి, అందులో ఇంకా పెళ్లి కూతురు అవబోతోంది ఎల్లుండి. మా అమ్మ ఎంత సంతోషంగా ఉంటుంది. అందుకని నక్షత్రహారతి కూడా ఇస్తారు. ఇచ్చేటప్పుడు అమ్మవారిని అంగాంగ వర్ణన చేస్తూ వాళ్ళు మంగళహారతి కూడా పాడతారు. ఇవాళ
ఆ మంగళహారతి పాడుతుండగా అమ్మకి 6 నీరాజనాలు అవుతుండగా సుబ్రహ్మణ్య శర్మ గారు తన వైదికమైన సుస్వరంతో పూజ చేయిస్తుండగా కదలకుండా స్థాణువులై మీరు కూర్చోండి చాలు. అందరూ అటు తిరగండి. మంగళాశాసన పరై మదాచార్య పురోగవై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.